హలో ఎవ్రీవన్, మెయింటెనెన్స్ డైట్లో ఉన్న వాళ్ళకి మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అండ్ స్పినాచ్ ఆమ్లెట్ అన్నమాట. మంచి ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చాలా హెల్తీ, మీ స్టమక్ కూడా మంచిగా ఫిల్ అవుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే 3 ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసుకొని మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, మీకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. పింక్ సాల్ట్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం కారం అన్నమాట. సో స్పైసీనెస్ తక్కువ ఉంటేనే బెటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఎక్కువ కాకుండా. సో మంచిగా బీట్ చేసుకోండి. ఎంత బీట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. అండ్ ఆమ్లెట్ కూడా మనకి ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఎలాంటి వెజిటేబుల్స్ వేయట్లేదండి, పాప స్కూల్ టైమింగ్ అయిపోతుందని. సో మీరైతే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ స్పినాచ్ మాత్రమే వేస్తున్నాను. మీరు ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ పీసెస్ ఇవన్నీ కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకే, దీంతోనే స్టమక్ ఫిల్ అయిపోతుంది, బట్ అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన ఒక 2 స్పూన్స్ ఓట్స్ అయితే వాటర్లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇలా కంప్లీట్గా వాటర్ అంతా తీసేసాను. వాటర్తో వేసుకోకండి, వాటర్ తీసేసి ఇంకా డైరెక్ట్ వేసేసుకోండి. ఎలాగో మనకి ఇది సమ్మర్ సీజనే కాబట్టి మనం ఓట్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా వీటిని బాగా మిక్స్ చేసేసుకొని బాగా బీట్ చేసుకొని ఇంకా వేసుకోండి. ఇదైతే నేను ఆర్గానిక్ ఆయిల్ అని చెప్పాను కదా, పల్లి నూనె. చాలా బాగుందండి ఆయిల్ అయితే, మంచి స్మెల్ వస్తుంది. అసలు టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. అసలు ఎగట కొట్టడం అలాంటివి ఏమీ లేవన్నమాట, అంత లైట్ వెయిట్గా ఉంది ఆయిల్. సో కామన్గా మనం ప్రెస్టీజ్ ఎక్కువ వాడతాము. కడాయి పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా ఆమ్లెట్ లాగా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ దట్టు మీకు దీంతో పాటు పన్నీర్ కూడా కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు. సో అలా కూడా ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. సో నేనైతే నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇంక ఇలా వేసేసుకున్నాను. సో పైన కొంచెం ఆయిల్ చల్లుకొని మళ్ళీ మీరు లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టుకుంటే ఏంటంటే ఆమ్లెట్ మంచిగా ఉడికిద్ది, టేస్ట్ బాగా వస్తుంది. దట్టు మెయిన్ ఏంటంటే ఫ్లఫీగా కూడా వస్తుంది. ఎప్పుడైతే ఫ్లఫీగా వస్తుందో టేస్ట్ అనేది బాగుంటుంది. మంచిగా టర్న్ చేసుకోండి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత. సో ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. చూసారా ఎంత మంచిగా ఉబ్బిపోయిందో, చాలా 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 బాగుంటుందండి. చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఎంజాయ్ చేస్తారనమాట ఫుడ్ని. సో బయట ఫుడ్డే కాదు, ఇంట్లో కూడా మీరు ఇలా చేసి పెడితే మీ పిల్లలు, మీ హస్బెండ్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు స్టమక్ కూడా చాలా ఫిల్ అయిపోతుంది. సో నాకైతే చాలా నచ్చింది. సో అందరికీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.